వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరవడానికి వ్యక్తిగతంగా హైదరాబాద్ వచ్చారు. ఆయన బేగంపేట విమానాశ్రయంలో దిగి బయటకు వస్తుంటేనే తండోపతండాలుగా అప్పటికే వేచి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయన్ని చుట్టుముట్టారు. ఆయన కాన్వాయ్ చుట్టూ అభిమానులు విపరీతంగా నినాదాలు చేస్తూ జై జగన్ జై సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్ పొడుగున వాళ్ళంతా కూడా ఉండటం, విశేషమైనటువంటి సంఖ్యలో వచ్చినటువంటి అభిమానులు చూసి వచ్చినటువంటి పోలీసులు అలాగే మీడియా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆంధ్రాలోనూ అదే క్రేజు, ఆయన ఏ పర్యటనకి వెళ్ళినా చూసాం మనం, ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా అదే క్రేజు. మామూలు సాదాసీదా కార్యక్రమానికి ఏదైనా వివాహ వేడుకకి, దాదాపుగా వివాహ వేడుక అంటే ఏం పెద్ద షెడ్యూల్ కూడా ప్రకటించరు, అది బయటికి అనౌన్స్ చేసే మ్యాటర్ కూడా కాదు. అలా ఏ అనౌన్స్మెంట్ లేకుండా వెళ్ళిన కార్యక్రమానికి కూడా విశేష సంఖ్యలో ఎలా వస్తున్నారో జనం మనం చూసాము తండోపతండాలుగా. ఆయన అభిమానులు ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో కూడా బేగంపేట విమానాశ్రయం దగ్గర పడిగాపులు కాసి, విపరీతమైన చలి ఉంది హైదరాబాద్ లో, అయినా కూడా చలిని సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి ఆయన అభిమానులను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా మీడియా మిత్రులు, అక్కడ ఉన్న అభిమానులు, అక్కడికి వచ్చిన వారిలో కొంతమంది కదిపితే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాము అని చెప్పడం వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం ఏంటంటే మనకు తెలుసు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అంటే వాళ్ళు ఉద్యమాలకి పెట్టింది పేరు. తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినటువంటి యువత. వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా విద్యా రంగానికి చేసినటువంటి కృషిని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. నాడు నేడు స్కూల్స్ కానీ, అలాగే గవర్నమెంట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం కానీ, ఎడ్యుకేషన్ పట్ల ముఖ్యంగా యువత ఎడ్యుకేషన్లో కన్సర్న్, జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్ ఏదైతే ఉందో అది వాళ్ళని చాలా స్ఫూర్తిగా అనిపించింది వాళ్ళకి అని చెప్పడం, అలాగే ఆయన లీడర్షిప్ క్వాలిటీస్, జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వాళ్ళకి నచ్చి మేము వచ్చాము అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చెప్పడం అనేటువంటిది అక్కడ ఉన్న మీడియా వాళ్ళని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక దాదాపుగా 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేటువంటిది విశేషం. న్యాయ వ్యవస్థ పట్ల అలాగే ప్రజాస్వామ్యం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతకి తార్కాణం అంటూ రాజకీయ పరిశీలకులు మాట్లాడుతున్నటువంటి విషయం. కానీ అక్కడికి వచ్చిన యువతని, అభిమానుల్ని వాళ్ళ నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడానికి కూటమి అనుకూల మీడియా, ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల మీడియా ఏదైతే ఉందో అది ఇప్పటికే రకరకాల నెగిటివ్ టైటిల్స్ పెట్టి జగన్ అభిమానుల హల్చల్, జగన్ అభిమానుల రచ్చ అంటూ రకరకాల టైటిల్స్ పెట్టి చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర పర్యటనలో కూడా వచ్చినటువంటి జనాల్ని వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తారో, ఒకసారి జనమే రాలేదంటారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి జనాలు వచ్చిన జనాన్ని విలన్లుగా చూపించే ప్రయత్నం, ఇవన్నీ కూడా అక్కడ మీడియా చేసే ప్రయత్నం మనం చూస్తూనే ఉంటాము. ఇప్పుడు తాజాగా కూడా హైదరాబాదు ఆయన ఈ కోర్టుకి వచ్చినటువంటి పర్యటనలో కూడా వచ్చినటువంటి ఆ అభిమాన సందోహాన్ని చూసి తట్టుకోలేనటువంటి ఆ మీడియా దాన్ని నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడానికి చూస్తోంది. ఏదేమైనా సరే న్యాయ వ్యవస్థని గౌరవించి ఆయన సిబిఐ కోర్టుకి రావటం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి, ఆయనకున్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి తార్కాణం అనేటువంటి చర్చ జరుగుతుంది. చూసాం మనం. తాజాగా ఆయన షెడ్యూల్ మీద కూడా విష ప్రచారం చేశారు. కేవలం గంట సేపు మాత్రమే కోర్టులో ఉంటాను అని, కోర్టుకి ఆయన అల్టిమేటం జారీ చేసినట్టుగా ఉంది అని చెప్పేసి ఏదో మామూలుగా షెడ్యూల్ ప్రకటిస్తే దాన్ని కూడా వక్రీకరించి విష ప్రచారం చేసినటువంటి సందర్భం మనం చూసాము. ఇవన్నీ అధిగమిస్తూ ఆయన ఇప్పుడు తాజాగా ఆయన పర్యటన సక్సెస్ఫుల్గా ఇది మన కోర్టుకి రావటం అనేటువంటిది ఎంతటి అభిమాన సందోహం మధ్య తెలంగాణలో కూడా ఆయనకి అంతే క్రేజ్ ఉంది అనేటువంటిది ఇప్పుడు నిరూపితం అయింది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.